వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ కుంభకోణం జరిగిందని ఆరోపించిన టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 11,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని, వందల కోట్ల రూపాయలను కమిషన్ రూపంలో కూటమి ప్రభుత్వ నేతలు దోచుకున్నారని నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో వివరిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలకు, రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించామని, కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. సమావేశంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, పలువురు కార్పొరేటర్లు, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, చీదల్ల కిషన్, ఖలీల్ అహ్మద్, పంజా హుసేని తదితరులు పాల్గొన్నారు. 11 నెలల్లో జరగడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. అందరూ కూడా అనుకుంటా ఉన్నారు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళు ఏదైతే పథకాలు చెప్పి మోసం చేశారో ఆ పథకాలని ప్రజల తరపున అడుగుతాము అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అయితే తీరా ఈరోజు కనుక మనం గమనిస్తే ఈ స్కాములు, విపరీతమైనటువంటి కుంభకోణాలు ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నాయి. అవి ల్యాండ్ మాఫియా కావచ్చు, అదేవిధంగా క్వాడ్జీకి సంబంధించి కావచ్చు, సిలికాన్ స్కామ్ కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, అమరావతిలో సిండికేట్ మాఫియా కావచ్చు, అదేవిధంగా ఉర్సా అని ఈ మధ్య ఒక కుంభకోణం కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి స్కామ్స్ని వాటన్నింటినీ కూడా మీకు ఈరోజు డీటెయిల్గా కూడా ఆ స్కామ్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఇలా ఈ స్కామ్స్ అన్నింటినీ చేస్తా అందరి దృష్టిని పక్కకి తిప్పడానికి, మాట్లాడే వాళ్ళు లేకుండా చేయడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల మీద రెగ్యులర్గా కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా మే 2వ తారీఖున అంటే ఒక 4 రోజుల క్రితం మన ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి యాక్సెస్ అనే కంపెనీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఒక ఒప్పందం. అది ఈరోజు భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్లలో ఈ పవర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అన్నది మనం ప్రధానంగా కూడా చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ₹2.49 ఒక్కొక్క యూనిట్ని కొనుక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో 1,00,000 కోట్ల కుంభకోణం అని ₹2.49 యూనిట్ని కొంటారా, అంత అవసరమా, దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించి ఉంటారు. అదే ఈ రోజుకి ₹4.60 లెక్కన 4 రోజుల క్రితం మే 2వ తారీఖున ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే వాళ్ళతో ₹4.60 లెక్కన యూనిట్ని కొనుక్కుంటామని 25 ఇయర్స్కి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్కి సంబంధించిన కాపీని కూడా మీకు చూపిస్తా ఉన్నాను. దీనికి సంబంధించి దీని ప్రకారం కనుక లెక్కేసుకుంటే సుమారుగా ఇప్పుడు మనం ఏదైతే ₹2.49 లెక్కన అగ్రిమెంట్ చేసుకున్నామో ఈరోజు ఈ ₹4.60 లెక్కన కనుక మనం కనుక ఈ పవర్ని కనుక కొంటా కనుక వెళ్తే 11,000 కోట్ల రూపాయలు అదనంగా మన మీద భారం పడేదానికి అవకాశం ఉంటుంది. ఇంత హడావిడిగా ఈరోజు పవర్ చీప్గా దొరికే పరిస్థితుల్లో ఇంత హడావిడిగా ₹4.60 లెక్కన ఈ పవర్ని తీసుకోవడానికి 25 ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకోవడం, అది కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అనేది ఈరోజు పెద్ద వివాదాస్పదం అవుతుంది. వీటన్నిటిని కూడా మనం మాట్లాడకుండా ఉండడానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ఎలక్షన్స్కి ముందు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు? కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పవర్ ఛార్జెస్ పెంచము అని చెప్తూ అవసరమైతే ఆ ఛార్జెస్ని తగ్గిస్తామని కూడా అందరికీ కూడా హామీ ఇచ్చింది. పాపం పేదవాళ్ళంతా కూడా ఎంతో ఆశపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, మనకంతా కూడా ₹4 మిగులుతుంది, స్కీములు ఇస్తారు, ఈ ఖర్చులు తగ్గుతాయి, ఇవన్నీ కూడా ఆశించారు పాపం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చకుండా పవర్ ఛార్జెస్ని విపరీతంగా పెంచింది. మీ అందరికీ తెలుసు, మనం కూడా ఉద్యమం చేశాం. 15,000 కోట్ల రూపాయలని
సర్చార్జెస్గా విధించింది. దానివల్ల ఈరోజు ఏమవుతుంది మీరందరూ కూడా గమనించండి, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు పవర్ బిల్స్ పెరిగినాయి. సుమారుగా 1500 రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంటే ఈరోజు 2500 రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది ఒక సామాన్యుడికి. అదేవిధంగా ఒక 7-8 రూపాయలు పవర్ బిల్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఈరోజు 11-12 రూపాయలు పవర్ బిల్ వస్తూ ఉంది. ఈ 15,000 కోట్ల రూపాయలు సర్చార్జెస్ పెట్టిన దానికే ఈరోజు మనము అంత భారాన్ని మోస్తూ ఉన్నాం. పేదలు ఈరోజు నలిగిపోతూ ఉన్నారు. కరెంట్ ఛార్జీలు కట్టుకోలేక ఒక పక్క ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నందువల్ల ఈరోజు ఇంత భారం పడుతూ ఉంటే ఈరోజు దానికి తగ్గట్టుగా మళ్ళా ₹4.60 అంటే మనం ఏదైతే ₹2.49 కొనేటప్పుడు అదే విపరీతమైనటువంటి స్కామ్ అని చెప్పి మాట్లాడినారో కేవలం 11 నెలలు తిరగకముందే ఈరోజు ₹4.60 వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే ఈ అగ్రిమెంట్ వల్ల రాబోయే రోజుల్లో పవర్ ఛార్జెస్ కానీ ఏ విధంగా పెరుగుతాయో అందరికీ కూడా ఊహించుకుంటేనే భయం వేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులు ఎవరన్నా కార్యకర్తలు కోరికని ఇచ్చుకుంటున్నారేమో కానీ పేద ప్రజల నుంచి మీరు ట్రాన్స్పరెంట్గా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు మీరు అందరూ కూడా చూసుంటారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా నాయకులను పక్కన పెట్టి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మీరు ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తే ఎక్కడిచ్చినారు, ఎవరికి ఇచ్చినారు, ఎంత ట్రాన్స్పరెంట్గా ఇచ్చినారు చెప్పగలరా? ఒక్కడైనా కూడా టీడీపీ దగ్గర మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చినారే కానీ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మీరు చూపించగలరా? అలానే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వచ్చి ఉండే, మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ వచ్చి ఉండే. వీటన్నింటిలో కూడా మీరు చేసేదేంటి? ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. మీకు ఇష్ట ప్రకారం మీరు మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తల నాయకులకు ఇచ్చుకుంటా ప్రతి దాంట్లో కూడా స్కామ్ 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 స్కామ్. 2 డిఎస్పీలు వెళ్ళారండి, టౌన్ డిఎస్పీ వెళ్ళారు, రైల్వే డిఎస్పీ వెళ్ళారు, పోలీస్ ఫోర్స్తో వెళ్ళారు అక్కడికి. సౌండ్ పెట్టు. ఖచ్చితంగా వాళ్ళు రైల్వే వాళ్ళకి కావాలా, మీరు వెకేట్ చేయాలా, రేపు సాయంత్రం మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బలవంతంగా ఇక్కడి నుంచి పంపించేయడం జరుగుతుందని చెప్పి 4వ తారీఖున పోలీసు ఫోర్స్ వెళ్ళింది. 5వ తారీఖున టెంట్లు వేసుకున్నారు. అవన్నింటిని కూడా డెమాలిష్ చేయడానికి, వీళ్ళందరినీ కూడా బలవంతంగా షిఫ్ట్ చేయడానికి. ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీగా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ కష్టాలని ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ తీసుకురావడానికి ప్రయత్నించి కష్టపడ్డాం. ఈరోజు అది పక్కన నిలబడుకొని ఉన్నారు వాళ్ళంతా. మీరు అడగచ్చు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అన్నది. సో కలెక్టర్ గారు రెస్పాండ్ అయినారు. నేను కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను, పేద ప్రజల పట్ల మీరు చూపించినటువంటి ఆ అభిప్రాయాన్ని వెంటనే మీరు రెస్పాండ్ అయిన విధానానికి మాత్రం నేను ఎప్పుడు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.